హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా యువ దర్శకులకే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు ఇప్పుడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ న్యాచురల్ అంశాలతో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో చిరంజీవి తదుపరి సినిమాలకు కమిట్ అయ్యారు. రీసెంట్గానే ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్గా ప్రారంభించారు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనున్న నేపథ్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్తో వింటేజ్ కామెడీ పండించడంతో పాటు యాక్షన్ కూడా అదే రేంజ్లో ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే మెగాస్టార్ పాత్రకు ధీటుగా విలన్ పాత్ర ఉండబోతుందని సినీ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించనున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అనిల్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో కార్తికేయ ఈ సినిమాకు ఓకే చెప్పారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్టు టాక్ వినిపిస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వరుస హిట్స్తో ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్తో సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ అందుకున్న అనిల్ చిరు సినిమాతో ఆ రికార్డులను బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇదండి చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ గురించి విశేషాలు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.